ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। दंडवत प्रणाम अशोक प्रभु। गौरव गौर प्रेमी मालिनी माता जी, सरिता माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी प्रणमन। हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। हरे कृष्ण नाना प्रणामाल नाना। హరే కృష్ణ నాన్న, దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ. అందరూ కృష్ణ కథ వినడానికి వచ్చారు. మీరందరూ వైష్ణవులు, మీ అందరికీ దండవత్ ప్రణాం. నాకు నా దండవత్ ప్రణాం స్వీకరించండి. అలాగే ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్న, ఏమైనా టాపిక్స్ ఏదైనా డిస్కస్ చేయాలని ఉందా? ప్రభుజీ నాకు ఒక ప్రశ్న ప్రభుజీ, చిన్న క్వశ్చన్. ఎస్ ప్రభుజీ. అంటే మనం ప్రభులం కదా ప్రభుజీ, ఒక్కటి ఏంటంటే అంటే అంత మాతాజీలే ఉన్నారు. మాతాజీలకు ఇప్పుడు ఏమనుకోకండి మాతాజీ, ఇప్పుడు చాలా వరకు ఈ గడ్డం మిసాలు మన ఇస్కాన్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీయాలి నా ప్రభుజీ. ఇట్లా ఉంటే కొంతమంది తీస్తే ఏంటంటే ఇట్లా బోడ బోడగా ఉండడం ఏందని కొంచెం క్వశ్చన్స్ వేశారు ప్రభుజీ నన్ను తీయడంతోనే. సో భక్తికి ఇది ఇది రిక్వైర్మెంట్ అయితే ఏమి కాదు. ఆ, మనం షేవ్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఆ, దాంతో మనకి దీక్ష రావడం కానీ, మన భక్తి పెరగడం కానీ తగ్గడం కానీ ఏమీ ఉండదు. సో ఇవన్నీ చాలా సెకండరీ రూల్స్ ప్రభుజీ. సి, మనం ప్రైమరీలీ ఫోకస్ చేయాల్సిందల్లా అసలు ఈ రూల్ మనకు ఈవెన్ రూప గోస్వామి 64 రూల్స్ చెప్పాడు ఇక్కడ భక్తి రసామృత సింధులో. ఆ 64 రూల్స్లో కూడా నాకు తెలిసి
హెయిర్ విషయంలో, వెంట్రుకల విషయంలో ఎక్కడ చెప్పలేదన్నమాట. సో కానీ శ్రీల ప్రభుపాద్ అన్నాడు, వాళ్ళ డిసైపుల్స్ ఎప్పుడన్నా అతని దగ్గరికి వచ్చినప్పుడు క్లీన్గా ఉండండి అని చెప్పేసి, సో క్లీన్గా షేవింగ్ చేసుకోండి అని చెప్పేసి. ఎస్పెషల్లీ చాలా మంది పెద్దగా గడ్డం పెంచుకొని సాధువుల్లాగా బాబాల్లాగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు శ్రీల ప్రభుపాద ఏమన్నాడంటే మనము ఇస్కాన్లో అట్లీస్ట్ షేవ్ చేసుకోవాలని చెప్పారు. సో మీసాల గురించి ప్లస్ తల వెంట్రుకల గురించి అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఏమి లేవు ప్రభుజీ. సో దాంతో మనము సి రూపగోస్వామి చెప్పిన 64 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లేవు. ఆ 64 రూల్స్లో కూడా మనము 5 పాటించాలి. ఏబిసిడి అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, భక్తుల సాంగత్యం. బి అంటే భాగవతం రీడింగ్, ప్రతిరోజు శ్రీమద్ భాగవతం చదవడం. సి అంటే చాంటింగ్ చేయడం. డి అంటే డిటి వర్షిప్. ఈ అంటే ఎంటరింగ్ మథుర అంటే మనం తులసి వర్షిప్ చేయడం. ఈ ఐ ఈ 5 చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇక మిగతా చాలా కొన్ని ఉన్నాయన్నమాట. టెంపుల్లో కొన్ని రంగు డ్రెస్సెస్ వేసుకోకూడదు. డీటీస్ ఎదురుగా ఉన్నప్పుడు మనం కాళ్ళు డీటీస్ వైపు చాపి కూర్చోకూడదు. ఇలాంటి రూల్స్ చాలా ఉన్నాయి. బట్ మనకి ఈ 5 రూల్స్ చాలా ఇంపార్టెంట్. సో వెంట్రుకల విషయంలో పెద్దగా మనకి ఆ, అంటే భక్తికి దానికి తీవ్రమైన సంబంధం అయితే ఏమీ లేదు. సో మీరు ఓకే ప్రభుజీ. ఎలా ఇష్టమైతే అలా ఉండవచ్చు ప్రభు. ఓకే ఎస్పెషల్ ప్రభు. ఒక్కసారి మీరు అంటే గురువు ఎంచుకున్నాక గురువు గారు ఏమైనా చెప్తే దాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. బట్ అప్పటి వరకు ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఓకే, గురుక్రమ పరమేశ్వర ప్రభు. హరే ఓకే కృష్ణ ప్రభు. ప్రభు. ఎస్ ప్రభు. ప్రభుజీ, ఈ యొక్క 4.19లో భగవద్గీతలో ఉమ్, ఏదైతే మనం తలపెట్టే కర్మలలో ఇంద్రియ భోగ సంకల్పం లేకపోతే ఆ కర్మలని కేవలం కృష్ణ ప్రీత్యర్థమే అయి ఉంటే నిశ్చయంగా మనం కర్మఫలంలో చిక్కుపడము అని ఉండే. ఉమ్, అయితే ఇంద్రియ భోగ సంకల్పం లేకపోతే అంటే ఈ భౌతిక ప్రపంచంలో కొంత ఇంద్రియ భోగ సంకల్పంలో ఉంటూ ఉంటాం. ఉమ్, ఇంకొకటి ఆ, అయితే కృష్ణ ప్రీత్యర్థమైన కార్యాలు ఏంటి అంటే మ్, మనకు ఈ మహారాజు ఎన్నో శ్లోకం ప్రభు? అంబరీష అంబరీష మహారాజు యొక్క ఉదాహరణ మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాము. ఎన్నో శ్లోకం కానీ మీరు నోట్ చేసింది? 4.2. 4.19 4.19. ఓకే. ఓకే. చెప్పండి ప్రభు. ఈ విధంగా అంబరీష మహారాజుని మనం ఉదాహరణ తీసుకొని మన యొక్క ఇంద్రియ భోగ సంకల్పం నుంచి మనం బయటపడాలి అన్నట్టు మనము ఈ యొక్క భాగవతోత్తముల యొక్క యొక్క చరిత్రలు స్టోరీస్ మనం చదవడం జరుగుతున్నది. ఉమ్, అవి వింటూ మనం భక్తిలో ముందుకు వెళ్తున్నాం. దాంతోపాటు నాకు ఈ యొక్క కృష్ణ ప్రీత్యర్థ కార్యాలు ఏంటి అనేది కొంచెం ఎలాబొరేట్గా తెలుసుకోవాలని అనిపించుండే ప్రభు. ఉమ్, ఆ కృష్ణ ప్రీత్యర్థ కార్యాలు ఏ విధంగా మన ఇంద్రియ భోగ సంకల్పం నుంచి బయటపడేయగలుగుతాయి, ఉమ్, దానికి సంబంధించిన ఏమన్నా శ్లోకాలు కానీ వివరణ కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్పింది. ఆటోమేటిక్గా ఆ యొక్క కృష్ణ తీర్థ పనులు చేస్తుంటేనే కర్మఫలం అనేది చిక్కుబడం అనేది ఒకటి నాకు ఈ పాయింట్ బాగా నచ్చుండే. ఉమ్, అయితే కృష్ణ తీర్థ పనులే మనం రెగ్యులర్గా చెయ్యాలనే సంకల్పంతో మేము ఉన్నాము. ఉమ్, అవి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి పనులు అయి ఉండాలి ఉమ్. అనేది కొంచెం గా చెప్పగలరా ప్రభు? ఎస్ ప్రభు, మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ ప్రభు. శ్రీ కృష్ణ. సో భగవద్గీత 4వ అధ్యాయము 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. One is understood to be in full knowledge, whose every endeavor is devoid of desire for sense gratification. He is said by the sages to be a worker for whom the reactions of work have been burnt up by the fire of perfect knowledge. ఎవని ప్రతి కర్మయు భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టి వాడు. కర్మ ఫలములన్నీయు జ్ఞానాగ్నిచే దగ్ధమైనవిగా జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు అతడు ఋషులచే చెప్పబడును. భాష్యము శ్రీల ప్రభుపాదుల వాచే. శ్రీల ప్రభుపాదికి జై. సంపూర్ణమైన జ్ఞానము కలవాడే కృష్ణ భక్తి రసాభావన యందు మగ్నుడై యుండెడి మనుజుని కర్మలను అవగాహనము చేసుకొనగలడు.
కృష్ణ భక్తి భావన ఎందు ఉండెడివాడు సర్వ విధములైన ఇంద్రియ భోగ భావనల నుండి విడివడి ఉండును కావున శ్రీకృష్ణ భగవానునికి నిత్యదాసుడ అనడి తన నిజ స్థితి గూర్చిన సంపూర్ణ జ్ఞానముతో కర్మఫలములన్నింటినీ భస్మ పటములు కావించుకొని కొనినని ఎరగవలసి ఉన్నది. అట్టి దివ్య జ్ఞానమును సంపాదించి సంపాదించిన వాడే వాస్తవమునకు పండితుడు. భగవానునితో గల నిత్య సంబంధమును గూర్చి ఈ జ్ఞానాభివృద్ధి అగ్నితో పోల్చబడింది. ఇది ఒక మారు రగిలినచో సర్వములైన కర్మఫలములను సమూలముగా దహింపజేయగలదు. సో ప్రభుజీ, దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే జ్ఞానాగ్ని ధర్మ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎవరైతే కృష్ణ భగవానుని భక్తిలో ఉండి కృష్ణ ప్రీత్యర్థమై భోగవాంఛ అంటే ఏంటి? భోగవాంఛ అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి, మనకి కోరికలు ఉన్నాయి. ఈ కోరిక తీర్చుకుంటే నాకు తృప్తి వస్తుంది అనేది భోగవాంఛ. ఓకే, సో భోగవాంఛ అంటే ఏ కోరికైనా సరే దాని ద్వారా నేను తృప్తి పడతాను, నేను సుఖాన్ని అనుభవిస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను అనుకోవడం, అది భౌతిక భోగవాంఛ. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే వాళ్ళ యొక్క భౌతిక భోగవాంఛల గురించి ఆలోచించకుండా ఎవని ప్రతి కర్మయు భోగవాంఛ రహితముగా, భోగవాంఛ లేకుండా, ఎవరి ప్రతి కర్మ భోగవాంఛ లేకుండా ఉండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. అతడు కర్మఫలములు అన్ని జ్ఞానాగ్నిచే దగ్ధమైనవిగా అతడు ఋషులచే చెప్పబడినవి. సో అయితే ఏంటి, ఇప్పుడు మనం ఒక టెస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక పని మనం తలపెట్టినప్పుడు ఆ పనిలో మనం ప్రశ్న డీప్గా అడుక్కోవాలి, సిన్సియర్గా అడుక్కోవాలి. ఏంటది? ఓకే, ఇప్పుడు మనం దుస్తులు వేసుకున్నాం, మనం దుస్తులు వేసుకొని టెంపుల్కి వెళ్తున్నాం. ఈ దుస్తులు వేసుకొని టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాము? కృష్ణ ప్రీత్యర్థం. ఈరోజు కృష్ణ యొక్క పండగ కాబట్టి నేను కొత్త దుస్తులు వేసుకొని వెళ్తున్నాను. లేదా ఇంకొకరు ఎలా వెళ్ళొచ్చు, నేను ఈ చక్కని దుస్తులు వేసుకున్నాను సో దట్ అందరినీ నేను ఆకర్షించగలుగుతాను. ఓకే, అది భోగవాంఛ. అలా అనుకోవడం భోగవాంఛ. ఓకే, రెండో ఎగ్జాంపుల్, నేను టెంపుల్లో ఒక 2 లక్షలు డొనేషన్ ఇచ్చాను. ఓకే, నేను అందరి ముందుట టెంపుల్లో 2 లక్షలు డొనేషన్ ఇచ్చిన అంటే అందరి టెంపుల్లో నాకు ఒక గుర్తింపు వచ్చేసింది. ఆ గుర్తింపు ద్వారా అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, 2 లక్షలు డొనేషన్ ఇచ్చాడు ఈ పలాని వ్యక్తి, ఈ డివోటి అని చెప్పేసి అందరూ నన్ను మంచి మంచి సేవలు నాకు ఇస్తారు. ప్లస్ కొంచెం ఎక్కువగా చూస్తారు, నన్ను కొంచెం ఇంపార్టెంట్ పర్సన్గా చూస్తారు. అలా అనుకోవడం, అట్లా డొనేట్ చేయడం ఏంటి, అది కూడా భోగవాంఛ. ఎందుకంటే భోగవాంఛ కూడి ఉంది కొంచెం. ఓకే, సో మన పెద్దరికం కూడా కొంచెం ఉంది అక్కడ. అందరూ వచ్చి నాకు దండవత్ ప్రణామం చేయాలి. నేను పెద్దవానిగా వెళ్తున్నాను, ఈ ఫంక్షన్కి నేను వెళ్తున్నాను, ఈ ఫంక్షన్లో నన్ను అందరూ గౌరవించాలి, వాళ్ళు వచ్చేసి నా కాళ్ళు మొక్కాలి, వాళ్ళు వచ్చేసి నన్ను జేజేలు డైరెక్ట్గా జేజే కొట్టకున్నా కూడా నన్ను అందరూ పొగడాలి. ఇట్లా అనుకోవడం భోగవాంఛ. సో ఇటువంటిది ఏమన్నా మనము పెట్టుకొని ఈవెన్ భక్తిలోకి వెళ్ళిన తర్వాత కూడా పాపులర్ సర్వీసెస్, ఓన్లీ ఇంపార్టెంట్ సర్వీసెస్, లైమ్ లైట్లో ఉన్న సర్వీసెస్, అందరికీ కనపడే విధంగా సర్వీసెస్, ఉదాహరణకి ఒక క్లాస్ చెప్పడం కానీ, ఎస్పెషల్లీ గ్లోరియస్ సర్వీసెస్. ఎందుకు? క్లాస్ చెప్పేటప్పుడు అందరూ ఆ, అందరి దృష్టి ఈ వ్యక్తి మీద ఉంటుంది. రెండోది, ఈ వ్యక్తిని పొగుడుతుంటారు. ఇంకొక టైప్ ఆఫ్ సర్వీస్ ఏంటి? విగ్రహాధారణ. విగ్రహాలను తర్వాత, విగ్రహాలను చూడడానికి వచ్చే వాళ్ళు ఫస్ట్ ఎవరిని చూస్తారు? పూజారిని చూస్తారు. సో ఆ పూజారి, ఆ సర్వీస్ కూడా కొంచెం మంచి లైమ్ లైట్ ఉన్న సర్వీస్. లేదా టెంపుల్ ప్రెసిడెంట్, లేదా ఒక డిపార్ట్మెంట్ హెడ్, ఇటువంటి సర్వీసెస్ అన్నీ కూడా లైమ్ లైట్లో ఉన్న సర్వీసెస్. సో ఈ సర్వీసెస్లో జస్ట్ మన ఆ, మనము నలుగురిచే మెప్పపడాలి, మన నలుగురిచో పొగిడించుకోవాలి అనేది లోపల ఎక్కడన్నా ఉందనుకో మనకి, అది భోగవాంఛ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఓకే, ఎస్ నాకు ఈ తెలివితేటలు ఉన్నాయి,
టెంపుల్ వాళ్ళు నాకు ఈ సర్వీస్ ఇచ్చారు, నేను ఒక సేవకుల్లా వెళ్ళి టెంపుల్కి నేను సేవ చేస్తాను అని ఎవరైనా వెళ్ళి టెంపుల్లో క్లాస్ చెప్పినా కూడా అది కృష్ణ ప్రీత్యర్థం చెప్తున్నారు. ఎవరైనా క్లాస్ బాగా ఉంది అని చెప్పేసి చెప్పినా కూడా మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ శిల ప్రభుపాద్కి జై అంటే దాని అర్థం ఏంటి? ఇదంతా ఈ గ్లోరీస్ అంతా ఎవరెవరైతే ఏ మెప్పులు మెప్పించులు ఈ చప్పట్లు కొడుతున్నారో పొగుడుతున్నారో అవన్నీ కూడా శిల ప్రభుపాద్కి చెందుతాయి. మనకి ఏమీ ఉండదు అనమాట. సో అట్లా మనం ఇచ్చేసేయాలి ఇమ్మీడియట్ గా. సో అట్లా ప్రభుజీ ఇచ్చేసి ఉమ్, అన్నమాట. అది భగవంతుడు ఫస్ట్ స్టార్టింగ్ శ్లోకాలలో జస్ట్ ఇవి పాటించడని చెప్పిండు కదా, ఎలాబొరేటెడ్ గా ముందు ముందు శ్లోకాలలో చెప్పాడు అని వినడం జరిగింది. ఉమ్, కొంచెం ఆ యొక్క శ్లోకాలు నేను అడిగింది, భగవంతుని ప్రీత్యర్థం చేసే కార్యాలు స్పెసిఫై చేస్తూ ఉండే కొన్ని శ్లోకాలు ఏమన్నా ఉంటే భగవద్గీత నుంచి కానీ భాగవతం నుంచి కానీ ఏమన్నా ఉన్నాయా? yes ప్రభు. ఎందుకంటే మేము డైలీ మనం స్టడీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షం కానీ ఆ ఉమ్, యొక్క అవి చదువుతూ ఉంటే అది ఒక ఎటర్నల్ గా మనకు ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది రెగ్యులర్ గా అభివృద్ధి చెంది ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాం. కొంత మారని ప్రార్థనలైనా ఈ ఉమ్, విధంగా వెళ్తూ ఉంటాం. అదే టైప్ లో ఇప్పుడు కృష్ణుడు ప్రతి ఒక్కదాన్ని ఫస్ట్ ఒక చిన్న ఏదంటే ఒక సూత్రం లాగా చెప్తాడు ఫస్ట్. తర్వాత ముందు ముందు శ్లోకాసులల్లో ముందు ముందు అధ్యాయాలలో ఆ యొక్క దాని గురించి ఎలాబొరేట్గా చేస్తూ ఉంటాడు. అయితే ఉమ్. దీనికి సంబంధించి ఇంద్రియ వాంఛ భోగం నుంచి అది పోయి అంటే కృష్ణ ప్రీత్యర్థం ఉండే కార్యాలు ఏంటి అనేది ఎలాబొరేటెడ్గా ఏ శ్లోకాలలో చెప్తుండే ఉమ్. దానికి మేము ఎప్పుడైనా ఏదంటే ఇవంటే ప్రాక్టికల్గా అవుతుంది కదా అని అంతే. ఎస్ ప్రభు. దానికి కూడా వద్దాం, శ్లోకాలు కూడా ఇస్తాను నేను. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఈ రకమైన అండర్స్టాండింగ్ అసలు ఏంటి, కృష్ణ ప్రీత్యర్థం ఏంటి, మన ప్రీత్యర్థం ఏంటి చూద్దాం. సో ఓకే. భోగవాంఛ మన సైడ్, మన పేరు ప్రతిష్ట కోసం చూసేదంతా భోగవాంఛ, మన తృప్తి కోసం చూసేదంతా భోగవాంఛ. అలా కాకుండా ఏ సర్వీస్ తీసుకున్నా సరే, ఇప్పుడు మనం ఏ సర్వీస్ చేసినా సరే అందులో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మన పొగడ్త కోసం చేస్తున్నామా, భగవంతుని ప్రీత్యర్థం కోసం చేస్తున్నామా. ఎవరైనా మంచిగా వంట చేసేసి ఆ రోజు వంటలన్నీ బాగా కుదిరాయని పోయి కుక్ ఎవరైనా వంట చేసే వాళ్ళని పొగుడుతున్నారనుకోండి, ఈరోజు వంట చాలా బాగా చేశారు మాతాజీ, లేదా వంట బాగా చేశారు ప్రభుజీ, అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా కృష్ణ ఇచ్చిన తెలివితేటలతో కృష్ణ సర్వీస్ చేశాను, ఈ సర్వీస్ చేయడంలో నాకు ఈ భాగ్యం దొరికింది, అంతా కృష్ణ గ్లోరీస్ అంతా కృష్ణకే అని అనుకుంటే పర్వాలేదు, అది కృష్ణ సంతృప్తి. లేదా నేను ఇంత మంచి కుక్ చూడండి, నేను చేస్తే ఇంత బాగా వస్తుంది అని వాళ్ళు లోపల అనుకుంటున్నారు అనుకోండి, దాంట్లో కూడా కొంత ఆ, ఇది ఉందన్నమాట. ఏది మన కామ సంకల్ప. సో మన మన ఇష్టార్థం, మన ఇష్టార్థం చేస్తున్నాం ఆ పని. సో కాబట్టి అలా అలా తీసుకోవాలి. ఏ సర్వీస్లోనే ఇలా ఉంటాయి రెండు. సో మన కాన్షియస్నెస్, మన చిత్తం ఎలా ఉంది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట, ఒకవేళ అది కృష్ణకి సంబంధించిందా కాదా. ఇంకొకటి, మనం ఇంకొక ప్రశ్న వేసుకోవాలి ప్రతిసారి, ఏదైనా పని తలపెట్టే ముందు, ఏదైనా పని చేసేట ముందు, ఈ పని చేయడం వల్ల కృష్ణకి తృప్తి వస్తుందా, నాకు తృప్తి వస్తుందా. ఉదాహరణకి ఒక ఇద్దరు డివోటీస్ మధ్యలో కొంచెం కొంచెం డిస్కషన్ నడుస్తుంది, కొంచెము ఇద్దరు వేరువేరుగా వేరువేరు దారుల్లో ఉన్నారు, ఇతను ఒకటి చెప్పాడు, అతను ఇంకోటి చెప్పాడు, టోటల్లీ ఆపోజిట్ ఇలా ఉంది. ఆ టైంలో మనకు ఒక ప్రశ్న అడుక్కోవాలన్నమాట, కృష్ణ ఇప్పుడు ఏ విధంగా సంతోషిస్తాడు, ఈ విధంగా ఇప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేస్తే కృష్ణ సంతోషపడతాడు అనే దాన్ని బట్టి మనము మర్యాదగా వాళ్ళని కూడా, వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళామనుకోండి, అది కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నాం మనం పని. సో దాంట్లో కృష్ణ ప్రీత్యర్థం ఉంటుంది. అట్లా కాదు, ఈ డివోటీకి అసలు కొంచెమైనా కామన్ సెన్స్ లేదు కదా, ఇట్లా ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, నేను చెప్పేది చాలా మంచి విషయం చెప్తున్నాను, ఆయన ఎట్లాగో వినట్లేదు అని మనం గట్టిగా చెప్పామనుకోండి, వాళ్ళు కొంచెం దృఢంగా మన వాయిస్ గట్టిగా రేజ్ చేసి లేదా గట్టిగా చెప్పామనుకోండి, తద్వారా ఏమవుతుంది, మన రిలేషన్షిప్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి. రెండోది, అది మన భోగవాంఛ, మన భోగవాంఛ నుంచి చేస్తున్నాం. ఓకే. సో అట్లా అవి అవి చూసుకోవాలి యాక్చువల్లీ, మనకు ఏది భోగవాంఛ, ఏది కృష్ణవాంఛ. ఉదాహరణకి ఎవరైనా మనల్ని పెళ్లికి పిలిచారు, ఆ పెళ్లికి పిలిచినప్పుడు మనం వెళ్ళడానికి రీజన్ ఏంటి, అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి, కృష్ణ ప్రీత్యర్థం వెళ్తున్నామా, మన ప్రీత్యర్థం వెళ్తున్నామా.
సో మన ప్రీత్యర్థం వెళ్తున్నాం అంటే మనం పాపం కట్టుకుంటున్నాం అని అర్థం. భోగవాంఛ అది. లేదు, ఇది కృష్ణ కార్యం. కృష్ణ కార్యం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి కృష్ణ కార్యం చేస్తాను అనుకుంటే అది పర్వాలేదు. సో ఇవన్నీ ప్రతి విషయంలో వస్తాయి. మనం కొనే వెహికల్లో వస్తాయి, మనం వేసుకునే దుస్తుల్లో వస్తాయి, మనం కొనే ఇల్లులో వస్తాయి. మనం టెంపుల్కి ఎలా వెళ్తున్నాం, మన డివోటీస్తో ఎలా వ్యవహరిస్తున్నామో, ఏది కూడా ఒకటి భోగవాంఛలో ఆలోచించుకోవచ్చు, ఇంకోటి భగవంతుని యొక్క ప్రీత్యర్థం మనం చేసే విధంగా ఉంటాయి. ఈ రెండు విధాలుగా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఆ, కొన్ని శ్లోకాలంటే మీకు ఒకటి చూపిస్తాను. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మీ వాయిస్ రావట్లేదు. మాతాజీ, నేను శ్లోకం వెతుకుతున్నాను, ఒక్క నిమిషం. ఇది అచ్చా. చూపించినప్పుడు నేను చెప్తాను. ఓకే, శ్రీమద్ భాగవతం 9:4-18. ఓకే, సో దీంట్లో షేర్ చేస్తాను. సో అంబరీష్ మహారాజు ఒక రాజు. సో ఈ రాజు, ఆయన రాజ్యం ఉంది, ఆయనకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ, ఎంతో చక్కని ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, సవై మన కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిర మార్జినాదిషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్రా స్పర్శేంగ సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాస్యే నతు కామ కామయా యతోత్తమ శ్లోక జనాశ్రయారతి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంబరీష్ మహారాజ్ అంట ప్రతిసారి ఆయన యొక్క మనస్సుతో భగవంతుని యొక్క పాదపద్మాలు మెడిటేట్ చేస్తున్నాడు అనమాట. ఆయన ఎప్పుడూ ఆయన మనసును ఎలా ఉపయోగిస్తున్నాడు, కృష్ణ భగవానుని యొక్క పాదపద్మాలను. ఆయన యొక్క వాక్కులు, ఆయన యొక్క వర్డ్స్తో ఏం చేస్తున్నాడు, ప్రతిసారి భగవంతుని గ్లోరిఫై చేస్తున్నాడు, భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం మనస్సును దేనికి వాడుతున్నాం మనము? ఎంతసేపు ఎవరన్నా ఏమన్నా మాట అన్నారా, మనల్ని మనల్ని ఎవరు ఇన్సల్ట్ చేశారా, ఇవన్నీ ఆలోచించుకుంటున్నామా? లేదా ఎవరన్నా ఇన్సల్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ ఎలా మనం చేయాలి, మళ్ళీ ఎలా మాట్లాడాలి, లేదా సినిమాల గురించి ఆలోచిస్తున్నామా, సీరియల్స్ గురించి ఆలోచిస్తున్నామా? మన మనస్సును గురించి దేని గురించి ఆలోచిస్తున్నాం? ఇక్కడ అంబరీష్ మహారాజ్ ఏం చేస్తున్నాడు, ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాదపద్మాల గురించి మనస్సును ఆలోచింప చేస్తున్నాడు. ఓకే, ఆయన యొక్క నోరును ఏం చేస్తున్నాడు, పోయి పాలిటిక్స్ మాట్లాడొచ్చు, చాలా మంది సీరియల్స్ మాట్లాడుతూ ఉంటారు, చాడీలు చెప్తుంటారు, ఈ డివోటి గురించి ఒక విషయం చెప్తారు, ఆ డివోటి గురించి ఒక విషయం చెప్తారు, ఏదేదో టాపిక్స్ మాట్లాడతారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు కూడా ఆయన యొక్క నోరుని భగవంతుని కీర్తించడంలో ఉపయోగిస్తున్నాడు అనమాట. ఆయన యొక్క చేతుల్ని ఎందుకు వాడుతున్నాడు, కృష్ణ భగవాన్ యొక్క టెంపుల్ క్లీన్ చేయడానికి వాడుతున్నాడు. ఆయన యొక్క చెవుల్ని భగవంతుని యొక్క కృష్ణ కథ వినడానికి ఉపయోగిస్తున్నాడు అనమాట. అట్లాగే ఆయన యొక్క కళ్ళను ఏం చేస్తున్నాడు, భగవంతుని యొక్క స్వరూపాన్ని, డీటీస్
భగవంతుని మూర్తులను టెంపుల్లో చూడడానికి ఉపయోగిస్తున్నాడు అనమాట. అట్లాగే మథుర, బృందావన్, ఆ, అన్ని ఆయన యొక్క ప్రతి ఇంద్రియాలను దేనికి చేస్తున్నాడు? టచ్ సెన్సేషన్ అంటే ఆయన యొక్క తాకిడి, ఆయన యొక్క చర్మాన్ని దేనికి వాడుతున్నాడు? భగవంతుణ్ణి తాకడానికి, లేదా భగవంతుని డివోటీస్, కృష్ణ భగవాను డివోటీస్ని ఆలింగనం చేసుకోవడము, లేదా వాళ్ళ పాదాలను తాకడము, ఇటువంటి వాటికి వాడుతున్నాడు అనమాట. ఆ, ఇవన్నీ ఆయన యొక్క ముక్కు, ఆయన యొక్క ముక్కు తులసి, భగవంతునికి ఆఫర్ చేసిన తులసిని మళ్ళీ వాసన చూడడానికి వాడుతున్నాడు అనమాట. అట్లాగే ఆయన యొక్క టంగ్, జిహ్వాని భగవంతుని యొక్క ప్రసాదం తినడానికి వాడుతున్నాడు. ఉమ్, ఆయన యొక్క కాళ్ళను కృష్ణ భగవాను టెంపుల్కి లేదా తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఉపయోగిస్తున్నాడు. ఆయన యొక్క తలని భగవంతుని ముందట దండవత్ ప్రణామం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. అట్లాగే ఆల్ హిస్ డిజైర్స్, అన్ని కోరికలు కూడా భగవంతుని ఎట్లా సర్వ్ చేయాలి, భగవంతుని ఎలా సర్వ్ చేయాలి, 24 hours ఇదే ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకా ఎలా అంటే అసలు అంబరీష్ మహారాజ్ ఇంకా ఏ ఒక్కటి కూడా ఆయనే ఇంద్రియ భోగం గురించి ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఆయన ఎల్లప్పుడూ అన్ని ఇంద్రియాలను నేను భగవంతుని భక్తియుత సేవలో ఎలా అర్పించాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆ, ఇంద్రియ భోగం గురించి ఆలోచించట్లేదు అనమాట. సో అట్లా దిస్ ఈస్ ద వే టు ఇంక్రీజ్ అటాచ్మెంట్ టు ద లాడ్. ఈ విధంగా మనం చేస్తే భగవంతుని పట్ల ఎక్కువ ఆసక్తి మనం పెంచుకోవచ్చు. ఉమ్, భగవంతుని పట్ల సంగత్వం ఎక్కువ పెంచుకోవచ్చు. భగవంతుని పట్ల సంగత్వం ఎక్కువ పెంచుకొని మిగతా అన్ని కోరికల నుంచి దూరం కావచ్చు అనమాట. సో అది ఈ శ్లోకం చెప్తున్నారు. ఇదేంటి? శ్రీమద్ భాగవతం 9, 4, 18, 19, 20, 23 శ్లోకాలు. ఓకేనా ప్రభుజీ? ఓకే ప్రభు. భగవద్గీతలో ఏమైనా ఉన్నాయా ప్రభు? భగవద్గీతలో కూడా ఎస్ ఉన్నాయి. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. భగవద్గీత 5:29. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సూరదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సో ఈ అన్నిటికీ భోక్తను నేనే అంటున్నాడు కృష్ణ. మీరు ఏది చేసినా సరే, మీరు ఏ తపస్సు చేసినా సరే, ఏ పూజ చేసినా సరే, ఆ ఏ పుణ్యం చేసినా సరే, అవన్నిటికీ భోక్తను నేనే అని కృష్ణ అంటున్నాడు అనమాట. ప్లస్ సుహృదం సర్వభూతానాం, అన్ని జనుల పట్ల నేను సుహృదంగా ఉంటాను. అన్ని అన్ని భూతాలు, ఓన్లీ మనుషుల పట్లనే కాదు, అన్ని జీవరాశుల పట్ల ఈక్వల్గా. సర్వభూతానాం, ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రాపంచిక క్లేశాల నుంచి బయటపడతారంట. శాంతి మృచ్చతి, వాళ్ళకు శాంతి అనేది లభిస్తుంది. మనకు ఎప్పుడైనా సరే శాంతి అనేది ఎప్పుడు లభిస్తుంది? మనం చేసే ప్రతి పని కృష్ణ భోక్త, మనం కాదు భోక్త. అన్ని మనం ఏం ట్రై చేస్తున్నాం ఇక్కడ? నేనే భోక్త అనడానికి మనం ట్రై చేస్తున్నాం అనమాట. దైవిహ్యేష గుణమయి మమ మాయా దురత్యయ. ఇది ఇంకోటి, అహంకార విమూఢాత్మ. ఇది ఇంతకుముందు చెప్పింది 5:29 ప్రభు, భగవద్గీత 5:29. భగవద్గీత 7:4. సారీ, ఇది కాదు. ఏడు 14. ఇది దైవిహేష గుణమయి మమ్మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఈ యొక్క నా యొక్క దైవీ శక్తి ఆ, గుణమయి మమ మాయా దురత్యయ, ఈ యొక్క మాయా శక్తి చాలా చాలా డిఫికల్ట్ అన్నమాట. దీని నుంచి బయటపడడం చాలా 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 కష్టం. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నన్ను శరణు తీసుకుంటారో
వాళ్ళు ఈ యొక్క మాయాశక్తి నుంచి బయటపడగలుగుతారు. రైట్. నేను భోక్త, నా కోరిక తీరాలి, నేను ఎంజాయ్ చేయాలి అనేది కూడా ఒక రకమైన మాయ. యాక్చువల్ అందులో ఎంజాయ్మెంట్ ఉండదు, కానీ ఈ జీవి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇది మీరు ఎంత ట్రై చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఇది నా యొక్క బహిరంగ శక్తి ద్వారా చాలా 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 దురత్తేయ, చాలా ఆ, గట్టిగా ఉంటుంది అన్నమాట. దీని నుంచి మనం బయటకు దాటాలి అంటే ఎవరైతే నన్ను శరణు కోరుతారో వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది అని. సో ఇవి కొన్ని చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభు. ఇంద్రియ భోగ వాంఛల నుండి పూర్తిగా విడిచిపెట్టడానికి మార్గము బాహ్య త్యాగమే కాదని అంతర్గత దృష్టిలో కూడా మార్పు ఉండాలని చాలా బాగా చెప్పారు ప్రభు. ఎస్, మనం చేసే ప్రతి పనిలో మార్పు, టోటల్ అంతర్గత దృష్టి ఎలా ఎలా చేంజ్ కావాలి. ప్రతి చేసే పని కూడా, ఈవెన్ డివోటీస్ అయిన తర్వాత కూడా మనం వెళ్తాం, కానీ మనం చేసే పనిలో ఏదో ఒక చిన్న దాగి ఉందా? మన పేరు ప్రతిష్ట కోసం చేస్తున్నామా, లేదా కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నామా? కృష్ణ ప్రీత్యర్థం చేస్తే ఇంకా మనకి ఏమీ లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ ఉండదు, మనం సంతోషంగా ఉంటాము, శాంతిగా ఉంటాము, ప్లస్ ఈ మాయా ప్రపంచం నుంచి దాటగలుగుతాం. ఒకవేళ ఇది కాదు అనుకోండి, మనది లోపట ఏదో చిన్న కోరికలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శుద్ధ భక్తి కాదు, అన్యాభిలాషత శూన్యం స్టేజ్కి ఇంకా మనం రాలేదు. సో దాంట్లో ఇంకా పేరు ప్రతిష్ట ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ, అది శుద్ధ భక్తి కాదు. ఆ పేరు ప్రతిష్ట వల్ల నీకు సంతోషం రాదు, ప్లస్ భక్తి కూడా ఆ, ముందుకు ముందుకు వెళ్ళదు. సో అనర్థాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దైవిహేష గుణమయ మమమాయ దురత్యయ, చాలా కష్టం ఇది. దీని నుంచి దాటడం ఓన్లీ ఎవరైతే కృష్ణాన్ని షెల్టర్ తీసుకుంటారో వాళ్ళ మట్టికే అన్నమాట. సో ప్రతి విషయంలో మనకు డౌట్ ఉన్నప్పుడల్లా ఒక ప్రశ్న అడగాలి. దీని వల్ల మన గురువు మహారాజు ఇప్పుడు ఈ పని నేను చేసేటప్పుడు ఇక్కడ మన గురువు మహారాజు నా ముందటనే ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏ విధంగా చెప్తున్నానో గురు మహారాజ్కి నచ్చుతుందా లేదా? దాంట్లో మనకి ఇమ్మీడియట్ గా ఆన్సర్ దొరికిపోతుంది ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఈ విధంగా చాలా బాగా చెప్పారు ప్రభు. భౌతిక ప్రపంచం అనిత్యమని, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలని, ఈ ఉమ్, విధంగా పూర్తిగా భగవంతుని లగ్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ లౌకిక వాంఛలు పోతాయని ఉమ్. చాలా బాగా భగవద్గీత సారాంశం చాలా బాగా చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం కవర్ చేశారు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మరి ఈ భౌతికంగా బంధువులు వాళ్ళు పెళ్లికి పిలిచినప్పుడు మరి భగవంతుని వేడుకోవాలి, ఏమని వేడుకొని వాళ్ళ ఇంటికి పోయి రావాలి ప్రభుజీ, దీవించి రావాలి. మా పిల్లల్ని ఆశీర్వదించడానికి పిలుస్తున్నారు ఆ పెళ్లి చేసి, ఉమ్. మేము చెప్పుకొని పోవాలి అప్పుడు. సో ఎవరన్నా పిలిచి మన పిల్లల్ని ఆశీర్వదించడానికి రాండి అంటే ఫస్ట్ మనకు చాలా సిగ్గుపడాలన్నమాట. ఆశీర్వదించడానికి నాకు ఏముంది అసలు? నేను ఆశీర్వాదం ఇచ్చే స్థాయికి నేను ఎలా వచ్చాను? నాకు ఆ స్థాయి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా అట్లా ఆ స్థాయి మనకి ఇచ్చారంటే మనం కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ కావాలి. ఎవరన్నా వచ్చి మన కాళ్ళు ఆ, మనకి దండవత్ ప్రణామం చేస్తున్నారంటే మనము లోపట చాలా అనీజీగా ఫీల్ కావాలి, అసలు సిగ్గుపడాలన్నమాట. అయ్యో ఏంటి నేనేంటి, నాకు వీళ్ళేంటి దండవత్ ప్రణామం చేయడం అనేది ఇమీడియట్ గా మనం చేయాలి వాళ్ళకి. సో అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎవరైనా వచ్చి మనం డైరెక్ట్ గా మన కాళ్ళు దండం పెట్టారనుకోండి, మనం ఏం చేయకుండా అట్లా నిలబడి వాళ్ళని దీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ కర్మ మనం తీసుకుంటున్నాం. అంత గొప్పతనం, అంత గ్రేట్నెస్ మనకు లేదు. కాబట్టి ఎవరైనా వచ్చి మన కాళ్ళను తాకేటప్పుడు మనం ఇమీడియట్లీ వాళ్ళని హెచ్చరించాలన్నమాట. అంటే గట్టిగా కాదు. ఎవరైనా కాళ్ళు మొక్కడానికి ఎందుకు వస్తారు? మర్యాదగానే వస్తారు. సో మనం కొంచెం వెనకకి వెళ్ళేసి మనం కూడా వాళ్ళకి దండవత్ చేయాలి అప్పుడు. లేదా అలా కాకుండా సడన్ గా ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడిపోయారు, ఇంకా కొందరు అలాగే చేస్తారు కదా, ఏది చూడకుండా ఏది చేయకుండా డైరెక్ట్ గా వచ్చేసి కాళ్ళ మీద పడిపోతారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇమ్మీడియట్ గా మనం సీరియస్ గా లోపల గురు మహారాజ్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచిస్తే వాళ్ళ పాపం ఏదైతే ఉంటుందో అది మనకు రాకుండా గురువు వారి ద్వారా కృష్ణ తీసేసుకుంటాడు అనమాట. సో ఒకవేళ యాక్సిడెంటల్ గా ఎవరైనా బలవంతంగా వచ్చేసి మన కాళ్ళు పట్టుకుంటే మనం ఇమ్మీడియట్ గా గురువును తలుచుకోవాలి. అలా తలుచుకోకుండా మనం పెద్దరికం, నేను చాలా పెద్ద మనిషిని ఇక్కడ, వీళ్ళందరూ వచ్చి నా కాలు మొక్కుతున్నారు, నా దీవెనలు తీసుకుంటున్నారని మంచిగా మనం ఇలా చేయి పెట్టి ఇలా నిలబడ్డాం అనుకోండి, వాళ్ళ యొక్క పాపాలు మనకు వస్తాయి. ఆ పాపాలు మనం తీసుకుంటున్నాం, అది ఎప్పుడు మనం చేయకూడదు.
రైట్. ఇంకెవరన్నా వచ్చేసి ఎవరన్నా మర్యాదగా పిలిచి మమ్మల్ని, ఆఫ్ కోర్స్ డివోటీస్ కూడా చాలా చెప్తారు. మా పిల్లల్ని కొంచెం దీవించండి, మా పిల్లల్ని కొంచెం మమ్మల్ని కొంచెం బ్లెస్ చేయండి ఇది అని. మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, బ్లెస్సింగ్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు, కానీ నేను ప్రేయర్ చేస్తాను మీ గురించి. నిజంగా మనం చైతన్య మహాప్రభుకి, ఆ, మన ఇష్ట దైవం ఏదైనా కృష్ణ భగవానుడికి ఎవరికైనా సరే మనం ప్రేయర్ చేసి వాళ్ళు ఆ, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలి, వాళ్ళ డివోషన్ పెరగాలి, అవన్నీ మనం ప్రేయర్ చేయొచ్చు భగవంతునికి. దాంట్లో మనం ఏంటి, మన యొక్క వినమ్రతాభావం తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాము, మనం ఎప్పుడు కూడా కృష్ణ లేదా గురు మహారాజు యొక్క ప్రతినిధి కావాలి. డైరెక్ట్ గా మనమే వెళ్ళకూడదు ఎక్కడికి. ఓన్లీ కృష్ణ ప్రతినిధిగానే వెళ్ళాలి, గురువు యొక్క ప్రతినిధిగానే వెళ్ళాలి. వెళ్ళి ఎక్కడన్నా మనకి ఏదైనా పెద్ద గౌరవమైన ఆ, సంఘటన వాళ్ళు ఇచ్చినా కూడా మనం ఏం చేయాలి, గురువు యొక్క ప్రతినిధిగా అక్కడ అది పూర్తి చేసి రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కృష్ణ కాన్షియస్ గా లేని వాళ్ళు ఇలా మనల్ని ఇన్వైట్ చేస్తే, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, ఈ కార్యం కృష్ణ కార్యం కాదు, దీన్ని మనం కృష్ణ కార్యం ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి. ఎస్, వాళ్ళు మర్యాదగా పిలిచారు, సో ఇప్పుడు కృష్ణ కార్యం దీన్ని ఎలా చేయాలి, అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయడం, బుక్ డిస్ట్రిబ్యూషన్. మనం భగవద్గీత తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, కొత్త పెళ్లి చేసుకొని పిలిచే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, భాగవతం సెట్ ఇవ్వడం కానీ, చైతన్య చరితామృత సెట్ ఇవ్వడం కానీ, అట్లా అట్లా చేస్తే అది కృష్ణ కార్యం అయిపోతుంది. ఎందుకు, మీరు వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చారు, దాంట్లో నో ప్రాబ్లం. మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి కృష్ణాన్ని అందజేయాలి, వాళ్ళకి ఆ విధంగా వెళ్ళాలి. వాళ్ళు ఏమైనా దీవించండి అది అన్నా కూడా మనం ఏం చేయాలంటే, వాళ్ళని మనం తాకనివ్వకుండా మనం వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. కృష్ణ భక్తి వీళ్ళకు కూడా వచ్చే విధంగా వాళ్ళని దీవించండి, కృష్ణాన్ని దీవించమని మనం ప్రేయర్ చేయాలి. సో ఈ విధంగా మనము కృష్ణ కార్యం కాకున్నా కూడా మనం కృష్ణ కార్యం చేసి అక్కడికి వెళ్ళొచ్చు. లేదా మనం కొంచెం ప్రసాదం తీసుకెళ్ళాలి, ఏదన్నా జగన్నాథ్ ప్రసాదం ఏదో తీసుకెళ్ళి వాళ్ళకి ప్రసాదం పెట్టాలి అక్కడికి వెళ్ళి. సో అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ధామ్ నుంచి వచ్చిన ప్రసాదము, కృష్ణ ప్రసాదము వేరే వాళ్ళకి మనం పెడుతున్నాం కాబట్టి అది కూడా ఒక కృష్ణ కార్యం అయిపోతుంది. పనిలో పని ఆ పెళ్లి కూడా చూసుకొని రావచ్చు. అట్లా అట్లా వెళ్ళాలి తప్ప డైరెక్ట్గా వెళ్ళి ఫంక్షన్స్ అటెండ్ అయ్యి ఆ, ఆ, అన్ని ప్రజల్పా మాట్లాడేసి రావడం కాదు. అది మన భక్తి స్లోగా దాని ద్వారా ఏమవుతుందంటే రోజంత రోజంత క్షీణించిపోతుంది అట్లా చేస్తే. ఓకే ప్రభుజీ, నేను ఈ ప్రసాదం అందరికి పంచి వస్తాను భగవంతుడా అని దండం పెట్టుకొని అది తీసుకొని పోవాలి పెళ్ళికి వెళ్ళినా దేనికైనా. ఎస్. లేదా బుక్స్, చిన్న బుక్స్, పాటల బుక్స్ నా చేతనైన మంచి ప్రభుజీ. డైరెక్ట్ భగవద్గీత ఇవ్వచ్చు, వాళ్ళు ఇంకా భక్తిలోకి రాకపోతే. భగవద్గీత యథాతథం శిల ప్రభుపాద్ భగవద్గీత తీసుకెళ్ళి కట్నం చదివించడం, దానికంటే భగవద్గీత లేకపోతే భాగవతం, చైతన్య చరితామృత సెట్ ఇట్లా ఇవ్వాలి, అట్లా చేయొచ్చు. లేదా ఏదైనా వస్త్రాలు కొని భగవంతునికి ఆఫర్ చేసి వాళ్ళకి ఇవ్వండి. సో అట్లాగా కృష్ణ ప్రసాదం ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు కూడా. మంచి ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. ధన్యవాద్ ప్రణామ్ మధుగోపాల్ ప్రభు. ప్రభు ఇప్పుడు మరి భౌతికవాదులు మనకంటే పెద్దవాళ్ళు, మాకంటే పెద్దవాళ్ళ దగ్గర మేము అంటే బ్లెస్సింగ్ అంటే ఇప్పుడు జనరల్ గా ప్రణామం చేసిన వచ్చిన అవసరం వస్తే అలా చేయొచ్చా ప్రభు? మనం చేయొచ్చు, మనం ఎంతమందికైనా కూడా మనం దండవత్ చేయొచ్చు. వాళ్ళ ఆ, కాళ్ళు మొక్కొచ్చు, మన ఉమ్, మర్యాదగా వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇమ్మని అడగొచ్చు, ఇన్ఫాక్ట్ అడగాలి పెద్దల్ని. ఆ సో ఆ విధంగా మనము మర్యాదగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. ఈవెన్ వాళ్ళు మూర్ఖులైనా సరే మనం వాళ్ళతో మంచిగా డీలింగ్స్ చాలా మంచిగా ఉండాలి. ఓ, ఈ పలానా డివోటీ చూసావా, నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తించినా కూడా ఎంత క్లాస్గా, ఎంత చక్కగా వీళ్ళు టాలరేట్ చేశారు అని తర్వాత వాళ్ళు ఆలోచించుకోవాలి మన బిహేవియర్ గురించి. సో అట్లా ఆ విధంగా బిహేవ్ చేయాలి అందరితో. ఎస్, పనిలో పని ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వాళ్ళకి మంచిగా మర్యాద ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట మనం వినవలసిన అవసరం లేదు అక్కడ. రైట్. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇంకా అటువంటి సిచ్యువేషన్ రాగానే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఆ, నువ్వేంటి ఈ విధంగా కృష్ణ డివోటీ అయ్యావు, ఆ, అన్నీ వదిలేసావు, ఆ, ఇట్లా ఇది చెయ్యి అది చెయ్యి అని ఇలా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారనమాట. సో అవన్నీ మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనం ఏం చేయాలి, ఎవరైనా అట్లా చెప్తుంటే ఎస్, 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 ఎస్ మ్యాన్ కావాలన్నమాట.
ఎస్ అనాలి, వదిలేయాలి అంతే. ఎస్ అంటే అది ఒప్పుకున్నట్టే, మనం ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే చాలా మంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం డైరెక్ట్ గా ఖండించాల్సిన అవసరం లేదు అక్కడ. ఖండిస్తే ఏమవుతుంది? ఓ, నీకు ఇప్పుడు నువ్వు ఈ రోజుల్లో కొంచెం నేర్చుకొని అంతా ఇట్లా మాట్లాడుతున్నావా, మన చిన్నప్పటి నుంచి వచ్చిన ట్రెడిషన్ ఇది అది ఇది అని వాళ్ళు చెప్తా ఉంటారు. ఏదో ఒకటిగా డిస్కషన్ వేరే విధంగా వెళ్తుంది. మనం ఏం చేయాలి? సింపుల్ గా ఎస్ అని చెప్పేసి అక్కడ క్లోజ్ చేయాలి డిస్కషన్. క్లోజ్ చేసేసి మన పని మనం చేయాలి. కృష్ణ ఏం చెప్పాడు, ప్రభుపాద ఏం చెప్పాడు, మన గురువు మహారాజ్ ఏం చెప్పాడు, మనం క్లాసులో ఏం నేర్చుకున్నాము, ఇవన్నీ మనం పాటించాలి తర్వాత. ఓకేనా ప్రభు? ఓకే బాబు, చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. Yes, ప్రభు. ధన్యవాదాలు. ప్రభుజీ, బృందావన యాత్ర పోయినప్పుడు ప్రభుజీ ఉమ్, బృందావన యాత్ర పోయినప్పుడు అక్కడ ఒక తాయెత్తు తీసుకోండి అని ఒకసారి చెప్పారు ప్రభుజీ. ఉమ్, ఇప్పుడు మాకు పోయే అవకాశం వచ్చింది ప్రభుజీ బృందావన యాత్రలో. ఉమ్. అక్కడ ఒకటి తాయెత్తు ఏ టెంపుల్ ఉంటుందో తెలియదు ప్రభుజీ, అది వేసుకోవచ్చు అని అన్నారు. అది గురు దీక్ష తీసుకున్న వాళ్ళు వేసుకోవచ్చా, మిగతా వాళ్ళు వేసుకోవచ్చా ప్రభుజీ? అది ఎక్కడ ఉంటుంది ప్రభుజీ? బృందావన్లో మీకు వందల వేల మంది సాధువులు ఉంటారు ప్రభు. అక్కడ ఎవరు ఏ తాయితీ ఇస్తున్నారో, అది డబ్బులకు అమ్ముతున్నారా లేకపోతే ఏంటిది మనకు తెలియదు. సో ఎస్, ఎవరైనా ఇస్కాన్ డివోటీస్, ఎవరైనా ఇస్కాన్ సీనియర్ డివోటీస్ అట్లా ఏమైనా చెప్తే తీసుకోండి, వేసుకోండి. కానీ బృందావన్లో ప్రతి ఒక్క సాధు, చాలా మంది అక్కడ చాలా మంది ఉంటారన్నమాట సాధువులు కూడా. వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆ, గిరిరాజ్ గోవర్ధన్ పరిక్రమ చేసేటప్పుడు అందరు కూర్చుంటారు, ఆడుకుంటూ ఉంటారు చాలా మంది. మనం డబ్బులు ఇస్తే కొందరు అక్కడ సిగరెట్ తాగి చుట్టా తాగే వాళ్ళు ఉంటారు, ఆ, సాధువులు. సో ఇట్లా రకరకాల సాధువులు ఉన్నారు అక్కడ. అట్లా అని మనం వాళ్ళని ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు, హేళన చేయకూడదు. రైట్. రెండోది, వాళ్ళకి మనము డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు, అటువంటి వాళ్ళ దగ్గర మనం తాయితలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇస్కాన్ డివోటీస్ ఇది ఇది నరసింహస్వామి కవచ అలాంటివి పెట్టుకోండి. లేదా శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం తయారు చేసి ఒక తాయెత్తు లాగా ఇచ్చేసి మీకు ఇస్తున్నారు అనుకోండి, అది వేసుకోండి. ఇవన్నీ ఉపయోగం. ఎవరు ఇస్తున్నారు ఆ తాయెత్తు అనేది ఇంపార్టెంట్, అది చూడాలి. చూసి వాళ్ళు నిజంగా మన డివోటీస్ అయితే తీసుకోవచ్చు. ప్రభుజీ ఒకసారి ఒక 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 క్లాస్ లో మీరే చెప్పారు ప్రభుజీ, బృందావన యాత్రలో ఒకటి తీసుకోవాలి అని మీరు చూంచారు, చెప్పారు ప్రభుజీ. అది నాకు అంతగా చెప్పడం వస్తలేదు ప్రభుజీ, అందుకే అది మీ ద్వారా అడుగుదామని అడిగిన ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఏమనుకోకుండా ప్రభుజీ. నో నో నో, ప్రశ్న మంచిదే ప్రభు. ప్రశ్న దాంట్లో ఏ విధంగా అటువంటిది లేదు. సి, మనము బృందావన్ యాత్ర అయినా ఏ యాత్ర అయినా కూడా మనం టెంపుల్ డివోటీస్ ద్వారా వెళ్ళాలి. టెంపుల్ డివోటీస్ ద్వారా వెళ్ళాలి. ఒకవేళ అలా కాకుండా అక్కడికి వెళ్ళినాక కూడా అక్కడ బృందావన్ ఇస్కాన్కి వెళ్ళి అక్కడ భక్తుల ద్వారా మనం వెళ్ళి అన్ని ప్లేసెస్ చూడాలన్నమాట. వాళ్ళ గైడెన్స్ లో వాళ్ళు గైడ్ చేస్తుంటే మనం చూడాలి. మనం వెళ్ళి ఈ ప్లేస్ చూసాము, ఈ ప్లేస్ చూసాము అని మనంతటా మనం వెళ్ళి అట్లా చూసి వస్తే అది సరైన యాత్ర కాదు. సో మనం ఎప్పుడైనా కూడా ఇద్దరు ఇక్కడి నుంచైనా డివోటీస్ తో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినా కూడా ఓన్లీ ఇస్కాన్ డివోటీస్ తో వెళ్ళి యాత్ర కొనసాగించుకొని రావాలి. అట్లా చేయాలి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మనకు ఒక భక్తులు మనకంటే పెద్ద సీనియర్స్ ఉంటారు కదా, ఉమ్. వాళ్ళని మనం ఒక ఐడల్ పర్సన్ గా తీసుకోవచ్చా? అంటే వాళ్ళ యొక్క సీనియర్ అంటే ఓన్లీ ఏజ్ గానే కాదు మాతాజీ, వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, రైట్, అన్నీ ఉంటాయి. రైట్. వాళ్ళు శాస్త్రంలో చెప్పిన విధంగా మెదులుకుంటున్నారా? యూజువల్గా ఎవరైనా సరే మనకంటే సీనియర్ డివోటీ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సి, ఈవెన్ డివోటీలో చెడు గుణాలు ఉన్నా సరే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ డివోటీ పడిపోయినా సరే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో రెస్పెక్ట్ అందరికీ ఇవ్వాలి. ఈవెన్ వాళ్ళు చేయకూడని అత్యంత దారుణమైన పని చేసినా కూడా ఉమ్, సో వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి.
వాళ్ళని కూడా మనం చిన్న చూపు చూడకూడదు. సో ఇది జనరల్ స్టేట్మెంట్. వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళైనా సరే, మన ఈక్వల్ అయినా సరే, మనకంటే చిన్న వాళ్ళైనా సరే, భక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా మీ ప్రశ్నకి, కొందరు సీనియర్ డివోటీస్ ఉన్నారు, వాళ్ళని మనము రోల్ మోడల్గా తీసుకోవచ్చా? ఎస్. మీకు ఒకవేళ ఫెయిత్ ఉండి వాళ్ళ ప్రవర్తన కృష్ణ కాన్షియస్ అనుగుణంగా ఉండి ఆ, మన భగవద్గీత, శ్రీమద్ భాగవతం దీనికి కరెక్ట్గా అనుగుణంగా ఉంటే ఎస్, వాళ్ళు చెప్పింది మనం తీసుకోవచ్చు, వాళ్ళని మన శిక్షా గురువులాగా కూడా చూసుకోవచ్చు, అవన్నీ చేయవచ్చు. కానీ వాళ్ళ క్యారెక్టర్ కూడా సరిగా ఉండాలి. రైట్. వాళ్ళ క్యారెక్టర్ కూడా యాజ్ అ డివోటీ భగవద్గీత, భాగవతం ఇవన్నీ చెప్పిన విధంగా ఉంటే ఎస్, పర్వాలేదు. జస్ట్ కేవలం సీనియర్ డివోటీ అయినంత మాత్రాన మొత్తం మన మైండ్ అంతా తీసి పక్కకు పెట్టేసి వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయవలసిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ మనం చూడాలన్నమాట. అది ఒకవేళ ఓన్లీ టెంపుల్ సర్వీస్ అనుకోండి, ఎవరైనా సీనియర్ డివోటీ మనకు చెప్తుంటే కూడా చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే టెంపుల్ సర్వీస్ మనం పరస్పరం కలిసిమెలిసి పనిచేయాలి. కానీ వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలా లేదా, అది వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క వైష్ణవ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ప్లస్ వాళ్ళు భక్తి ఏ విధంగా నిజంగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం మనం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ నిజంగా ఉన్నాయనుకోండి, ఎస్, చేయవచ్చు. మీ ప్రశ్న ఆన్సర్ అయిందా మాతాజీ? ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందా ఇంకా? లేదు ప్రభు. అంతే. అంటే మనకంటే పెద్దవాళ్ళు ఇప్పుడు అఫ్కోర్స్ మీరే ఉన్నారనుకోండి, అంటే మీలాగా మీరు చెప్పేవన్నీ మేము ఇలా ఫాలో అవ్వచ్చా అని. అంతే. ఎస్. మీరు మీరు నన్ను కూడా చూడాలి, ప్రవర్తన చూడాలి. రైట్. మీకు ఒక విధంగా చెప్పి నేను ఇంకొక దగ్గర ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నాను అనుకోండి, ఉమ్. పాటించకూడదు. రైట్. నేను పర్ఫెక్ట్గా ఒక డివోటీకి ఉండవలసిన లక్షణాలు ఉండి అదే విధంగా క్లాస్లో చెప్తుంటే ఎస్, పాటించవచ్చు. భగవద్గీతలో ఏది ఉంది యథాతథంగా చెప్తున్నాను అనుకోండి, పాటించవచ్చు. కానీ ఏదో నా మైండ్లోకి వెళ్ళి తీసి ఒకటి చెప్పాను అనుకోండి, భక్తికి విరుద్ధంగా ఏదైనా ఒక పాయింట్ చెప్పాను అనుకోండి, అది పాటించాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా చూడాలి, ప్రతి ఒక్కరిని, ఎవరినైనా సరే, నన్నైనా సరే, ఎవరినైనా సరే, మీరు ఫస్ట్ ఆ వ్యక్తి డివోషన్లో సరిగ్గా నిలిచి ఉన్నారా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. సంవత్సరాల నుంచి వాళ్ళ భక్తిలో ప్రాపర్గానే నిలిచి ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ సరిగానే ఉంది, వాళ్ళు చెప్పేటి అన్నీ కూడా భగవద్గీతలో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నాయి. మనం అట్లా కొంచెం రీసెర్చ్ చేయాలి. చేసి ఒకవేళ అలా అలా వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంది, వాళ్ళు చెప్పడం అలాగే ఉంది, వాళ్ళు భగవద్గీత, భాగవతం నుంచే కరెక్ట్గా చెప్తున్నారు అనుకోండి, ఎస్, వాళ్ళు చెప్పింది మనం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే ఏముంది, వాళ్ళు ఆల్రెడీ శాస్త్రం నుంచే చెప్తున్నారు కాబట్టి శాస్త్రాన్ని మనం ఫాలో అవుతున్నాం. సో తద్వారా నో ప్రాబ్లం. అటువంటి వాళ్ళ దగ్గర మనము మన ప్రశ్నలు అడగవచ్చు, వాళ్ళు చెప్పిన ఆన్సర్ను మనం పాటించాలి కూడా, పాటించవచ్చు. ఓకే ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే మనము ప్రతిదీ ఏది కూడా గుడ్డిగా తీసుకోకూడదు, అన్నీ చూడాలి. అన్నీ చూడాలి. క్వాలిటీ, ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది వాళ్ళు పాటిస్తున్నారా లేదా, తద్వారా మనము దాన్ని తీసుకోవచ్చు లేదా తీసుకోకూడదు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సరిత మాతాజీ. ప్రభుజీ, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన చుట్టాల వాళ్ళకి ఇట్లా హరే కృష్ణ మంత్రం చేయండి అని చెప్తున్నాం. వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు పడిపోతున్నారు. మరి మనకు చెప్పి ఏం లాభం ప్రభుజీ? సో దీనికి ఉదాహరణకి, ఒకసారి జ్వరం వచ్చింది అనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఒక మందు ఇస్తాడు, అప్పుడు జ్వరం తగ్గుతుంది. మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ డాక్టర్ మందు ఇస్తాడు. మూడోసారి మళ్ళీ వెళ్ళారనుకోండి, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ వ్యక్తి ఊకే జ్వరం వస్తుంది తనకి, ఇంకా నేను మందు ఎందుకు ఇవ్వాలి అని ఆగడు కదా డాక్టర్. సో మనము చెప్పినప్పుడు వాళ్ళు చేస్తుంటే మనం చెప్పాలి. తర్వాత వాళ్ళు పడిపోతున్నారా అంటే వాళ్ళకి ఇంకా యోగంలోకి రాలేదు, వాళ్ళు ఇంకా భక్తి యోగానికి దగ్గరగా లేరు అని అర్థం. ఆ? ఇంకోటి, మనం కూడా స్వామి భావం పెట్టుకోకూడదు. ఎస్, నేను చెప్పినా కూడా ఇంకా వీళ్ళు ఇంకా భక్తిలు చేయట్లేరు చూడండి అని. సో
సి ఒక వ్యక్తి భక్తిలోకి రావడానికి రాకపోవడానికి ఏషాం త్వంతగతం పాపం జరాణం పుణ్యకర్మణం. సో శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క పాప కంప్లీట్గా పోతేనే తప్ప ఈ యొక్క ఆ, భక్తికి తీసుకోవడం అనేది చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఆ, కానీ ఏ విధంగానైనా సరే కొంతైనా వాళ్ళతో చేస్తున్నాం అనుకోండి, అజ్ఞాత సుకృతి పెరుగుతుంది అనమాట. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో వాళ్ళు దాన్ని తీసుకుంటారు. సో ఎంత కొంచెమైనా సరే మనము వాళ్ళతో చాంటింగ్ చేయించడం కానీ ప్రసాదం పెట్టడం కానీ ఇవన్నీ చేయాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా టెంపుల్ ప్రెసిడెంట్ ఏం చెప్తారంటే ఎవరికైనా మనం జస్ట్ ప్రసాదం, కృష్ణ ప్రసాదం ఒక్కసారి పెట్టామనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మానవ శరీరం గ్యారంటీ. వాళ్ళు ఎంత తప్పులు చేయనియండి, ఎంత పాపాలు చేయనియండి. సో మనకి చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. జస్ట్ కృష్ణ ప్రసాదం ఒక్కసారి పెడితే వాళ్ళకి మళ్ళీ డైరెక్ట్గా మానవ శరీరం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు చేసే పాపాలకి ఆ మానవ జన్మ నుంచి పశువు జన్మకి వెళ్ళిపోయి ఆ పశువు జన్మలో నుంచి మళ్ళీ ఒక 1000 జన్మలు, 84 లక్షల ట్రాన్స్మిషన్లో 1,00,000 జన్మల తర్వాత మళ్ళీ మానవ జన్మ రావాలనుకోండి, మనం ఒకసారి ప్రసాదం పెట్టగానే వాళ్ళకి నెక్స్ట్ జన్మ మళ్ళీ మానవ జన్మ వస్తుందంటే మనం ఎంత ఉపకారం చేసినట్టు వాళ్ళకి. సో చాంటింగ్ చేయడం కానీ ఏదన్నా ఏ అవకాశం ఉన్నా సరే మనం కొత్త కొత్తగా వాళ్ళకి చెప్తూ ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు పడిపోయినా సరే, వాళ్ళు మళ్ళీ చేయకపోయినా సరే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఆ, వాళ్ళకి వాళ్ళు తీసుకునే విధంగా ఉంటే, వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తుంటే ఇంకా మనం కొంచెం డిస్టెన్స్గా ఉండాలి. వాళ్ళ గురించి ప్రేయర్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ లో చాలా బాగుంది ప్రభుజీ. మాకు అనువర్తించుకోవడానికి డైలీ మనం ఏ పని చేసినా కూడా ఒక 2 క్వశ్చన్స్ వేసుకోవడము, అవన్నీ కూడా మనం నిజంగా కూడా లైఫ్ లో మనం అప్లికేబుల్ చేసుకుంటే చాలా కృష్ణునికి మనము దగ్గర కావడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అని నాకు కూడా ఈ క్వశ్చన్ ఉండేది. బట్ వేరే వాళ్ళు అడిగేసరికి నాకు అది క్లారిటీ వచ్చింది ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ మాకు ఇలాంటి క్లాస్ ఇచ్చినందుకు. చిన్న క్వశ్చన్ ప్రభుజీ నా తరపు నుంచి వెళ్ళి, ఆ, ఎస్. నేను డైలీ స్కూల్కి వస్తా ఉంటాను. మరి నా డ్యూటీని నేను ఎలా కృష్ణ కాన్షియస్ చేసుకోగలుగుతాను? ఈవెన్ ఈ రోజు నేను జర్నీలో ఉన్నప్పుడు చాంటింగ్ చేసుకుంటే ఒక ఆమె నన్ను అబ్జర్వ్ చేసి నువ్వు ఏ మంత్రం జపం చేసుకుంటున్నావు నాకు చెప్పవా అని అడిగింది. అడిగితే నేను కార్డు నా దగ్గర చాంటింగ్ కార్డ్స్ పెట్టుకుంటాను బ్యాగ్ లో. సో నేను తీసి ఇచ్చాగానే చాలా చాలా కృతజ్ఞతలు మీకు, మీ ద్వారా నాకు కృష్ణుడు దొరికిండు అని ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే అది ఓకే. బట్ నా డ్యూటీని నేను ఎలా కృష్ణ కాన్షియస్ చేసుకోగలుగుతాను? అంటే ఎలా చూడాలి, నేను ఎలా క్వశ్చన్ చేసుకోవాలి డైలీ నేను? అది నా క్వశ్చన్ ప్రభుజీ. ఆ, చాలా థ్యాంక్ యూ ప్రభుజీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. సో సి మనం చేసే ఏ ఉద్యోగమైనా సరే, ఉమ్, కృష్ణ ఏం చెప్పాడు? ఆ, మామనుస్మర యుధ్యచ. అర్జునకి ఏం చెప్తున్నాడంటే నువ్వు యుద్ధం చెయ్యి కానీ నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి. సి మనము కృష్ణాన్ని స్మరిస్తూ మనం ఏ పనైనా సరే మనము 2 పనులు ఒకసారి చేయొచ్చు ఈజీగా. చాలా మంది మాతాజీస్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, పొయ్యి మీద వంట చేస్తూ ఉంటారు. అది పొంగే టైంకి వెళ్తారు, అదంతా కలబెట్టేసి మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకుంటారు. రైట్? సో పిల్లల్ని స్నానం చేపిస్తుంటారు, ఇంకోటి ఏదో పక్కన ఒక పని చేస్తారు. ఇట్లా చాలా, అంటే మల్టీ టాస్కింగ్, 2 పనులు ఒకసారి చేస్తూ ఉంటారు అనమాట. కొందరు ఏం చేస్తుంటారు, డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు బ్లూటూత్లో. అంటే 2 పనులు ఒకసారి చేస్తున్నారు. ఏ పనైనా సరే మనము మల్టీ టాస్క్ చేయొచ్చు, 2 పనులు ఒకటేసారి చేయొచ్చు. మీరు స్కూల్లో ఏ జాబ్ చేసినా సరే అది చేస్తూ మీరు కృష్ణ స్మరణ చేయొచ్చు. సో అది మనం చేయాలి. మహామనుస్మర యుద్ధచ. అన్నిటికంటే ఎక్కువ ఫోకస్ కావాల్సిన పని ఏంటి? యుద్ధం. యుద్ధం చేసేటప్పుడు మనం కొంచెమైనా అటెంటివ్గా లేకపోతే ఎవరైనా వాళ్ళు బాణాలు వేయచ్చు, ఎవరైనా మనల్ని షూట్ చేయొచ్చు, చంపేయచ్చు. అంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి అక్కడ. అటువంటి స్టేజ్లో కూడా కృష్ణ ఏమంటున్నాడు? మహామనుస్మర యుద్ధచ, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయండి అని. సో మనం ఎక్కడెక్కడ ఏ జాబ్ చేసినా సరే మనం కృష్ణని తలుచుకుంటూ యుద్ధం మనం ఆ యొక్క జాబ్ చేయాలి. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఎక్కడ జాబ్ చేస్తున్నామో ఎంత సంపాదిస్తున్నామో అది ఎక్కువ పని, ప్రాముఖ్యత కాదు. ఆ వచ్చిన డబ్బులతో మనం ఏం చేస్తున్నాం అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎక్కడైనా ఉద్యోగం చేయండి, ఎంతైనా సంపాదించండి. ఆ డబ్బుతోటి
మళ్ళీ మనం వెళ్ళేసి ఇంకోటి ఏదన్నా భౌతిక వాంఛ, ఆ, ఏదైనా సినిమా చూడడం కానీ, లేకపోతే ఏదైనా షాపింగ్ చేసుకోవడం. షాపింగ్ అందరు చేస్తారు, బట్ ఏదైనా ఇంద్రియ భోగం అట్లా కాకుండా ఆ డబ్బుతో మనం కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్ చేయడం, ఇంటికి సరుకులు తీసుకొచ్చి వంట చేసి కృష్ణకు ఆఫర్ చేయడము, మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృష్ణ కాన్షియస్ ప్రసాదం భోజనం పెట్టడము, ఆ, తర్వాత కొంచెం డొనేషన్స్ టెంపుల్లో ఇవ్వడము, తర్వాత మన పిల్లల స్కూల్ ఫీజు కట్టడం, ఆ పిల్లల్ని కృష్ణ చైతన్యంలో పెంచడము. ఇట్లా మీరు చేశారనుకోండి, మీరు చేసే ప్రతి పని కూడా కృష్ణ కాన్షియస్ యాక్టివిటీ అవుతుంది. మీరు ఇంటి లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నా సరే అది కూడా కృష్ణ కాన్షియస్ యాక్టివిటీ అవుతుంది. ఎప్పుడు మీరు మీ సంపాదనని కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్కి వాడినప్పుడు. మీరు మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్లో మీరు చేస్తూ ఉంటే, మీరు ఇంటి లోన్ పెట్టినా సరే, మీరు ఉద్యోగం చేసినా సరే, మీరు కారు కొనుక్కున్నా సరే, మీరు భవనం కొనుక్కున్నా సరే, మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే, ఇవన్నీ కూడా కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్ అవుతాయి. ఎప్పుడు మనం మిగతా లైఫ్ అంతా కృష్ణ కాన్షియస్లో ఉంటే. అలా కాకుండా ఓకే నేను సంపాదించేశాను, ఇప్పుడు నాకు 20,000 ఇక్కడ వచ్చాయి, 30,000 ఇక్కడ వచ్చాయి, ఇవన్నీ తీసుకెళ్తాను నేను, తీసుకెళ్ళి ఒక రిసార్ట్కి వెళ్తాము, సెలబ్రేట్ చేసుకుంటాము, ఆ, అట్లా అట్లా అనుకున్నారు అనుకోండి, అదంతా భౌతిక ఆ, వాంఛ. సో దాంట్లో మనం ఏమవుతున్నాం, బద్ధత్వం, మనం ఇంకా ఇంప్లికేట్ అవుతున్నాం అనమాట. అట్లా కాకుండా మనం కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్లో మనం పెరుగుతుంటే ప్రతిదీ కూడా కృష్ణ ఆ, దర్పణంలో చూడవచ్చు అనమాట. సో అట్లా మీరు ఏ జాబ్ చేసినా సరే ఆ జాబ్లో వచ్చిన సంపాదన ద్వారా మీరు ఏం చేస్తున్నారో అది ముఖ్యం. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకెవరికన్నా లాస్ట్ ప్రశ్న ఉందా? ఓకే, లేకపోతే ఇక్కడ ఆపుతాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంది की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. धन्यवाद प्रणाम. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. धन्यवाद प्रणाम.